ఇండియన్స్ కి అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పాడు. సౌత్ కొరియా దెబ్బతో చేసేదేమీ లేక దిగొచ్చాడు ట్రంప్. మొత్తం మీద అమెరికా ఫ్యాక్టరీలలో విదేశీ ఉద్యోగులను తీసుకోవాలని చెప్పేసి ట్రంప్ సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ పెట్టాడు. సంక్లిష్టమైన ఉత్పత్తులను తయారు చేస్తున్న విదేశీ కంపెనీలు, అలాగే యుఎస్ లో భారీ పెట్టుబడులు పెట్టిన నైపుణ్యం ఉన్న కార్మికులు ఖచ్చితంగా వాటికి అవసరం అని చెప్పేసి ట్రంప్ చెప్పుకొచ్చాడు. నిపుణులైన కార్మికులను కొంతకాలం మా దేశానికి తీసుకురావాలి, వారి నుంచి మా కార్మికులు శిక్షణ పొందుతారు, పొందిన తర్వాత వాళ్ళని వెనుకకు పంపించే ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే లేకపోతే పెట్టుబడుల వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేసిన భారీ కంపెనీస్, అమెరికాకు సంబంధించిన పెద్ద కంపెనీస్ అన్నింటిలో కార్మికులను తీసుకురావాలి, ఇక్కడున్న ప్రజలని ట్రైన్ చేయాలి అని చెప్పేసి మొత్తానికైతే ట్రంప్ చెప్పుకొచ్చాడు. మేము విదేశీ సంస్థల ఉద్యోగులను స్వాగతిస్తున్నాం, వారి నుంచి మేము నేర్చుకుంటామని చెప్పేసి ట్రంప్ చెప్పుకొచ్చాడు. సంచలనమైన ట్వీట్ అని చెప్పుకోవాలి. ఒక రకంగా మనం చూస్తే సౌత్ కొరియా దెబ్బకు దిగొచ్చాడని చెప్పి మనం అనుకోవచ్చు. ట్రంప్ చర్యలతోని ప్రస్తుతానికి యుఎస్లో పెట్టుబడులు కూడా కష్టమన్నారు. సౌత్ కొరియాకు సంబంధించిన అధ్యక్షుడు చాలా క్లియర్గా చెప్పాడు, మీ దగ్గర పెట్టుబడులు పెట్టే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి ఆయన కామెంట్స్ చేసిన తర్వాత మొత్తానికైతే ట్రంప్ సోషల్ మీడియా మాధ్యమంలో ఇప్పుడు ఒక పోస్ట్ని పెట్టారు. అది చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. వెన్ ఫారెన్ కంపెనీస్ ఆర్ బిల్డింగ్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ ప్రోడక్ట్స్, machines and various other things come into the United States with massive investments. I want them to bring their people of expertise for a period of time అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఒక్కసారి అక్కడ కంపెనీస్ ఏవైతే పెట్టుబడులు పెట్టాయో దాంట్లో నైపుణ్యం కలిగిన వాళ్ళు, అంటే హైలీ స్కిల్డ్ వర్కర్స్, హైలీ స్కిల్డ్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా అమెరికాకు అవసరము, ఇక్కడ పెట్టుబడులను కొనసాగించండి అని చెప్పేసి మొత్తానికైతే ట్వీట్ చేసుకొచ్చాడు. మనం ఈ మధ్యకాలంలో చూస్తే 300 మందికి పైగా సౌత్ కొరియాకు సంబంధించిన ట్రైన్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే వీసాపై వచ్చారో వాళ్ళందరినీ కూడా రిటర్న్ పంపించే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత వెంటనే తన వైఖరిని కూడా మార్చుకున్నాడు. 475 మంది, మన గతంలో చూస్తే కనుక హుండై ఫ్యాక్టరీకి సంబంధించి కొరియాకు సంబంధించిన వాళ్ళు 475 మందిని డీటైన్ చేద్దామని ప్లాన్ చేశాడు. మొత్తానికైతే సౌత్ కొరియా వాళ్ళని వెనుకకు వచ్చేయమని చెప్పేసింది. ఆ 475 మంది ఎంప్లాయీస్ని మీరు వెనుకకు వచ్చేసేయండి, అక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి సౌత్ కొరియా అధ్యక్షుడు కూడా చెప్పుకొచ్చాడు. మొత్తానికైతే ట్రంప్ దిగొచ్చాడు. హుండై, అలాగే కియా, అలాగే దాని సిస్టర్ కంపెనీ కియా, దాంతోపాటు ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ సౌత్ కొరియాకు సంబంధించిన కంపెనీస్. ఈ కంపెనీస్ బిజినెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కంపెనీస్కి సంబంధించి ఫ్యాక్టరీస్ కూడా అక్కడ అమెరికాలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళందరూ వెనకకి వెళ్ళిపోతే సడన్గా ఆ స్కిల్డ్ లేబర్, ఆ స్కిల్డ్ వర్కర్స్, ఎంప్లాయీస్ వీళ్ళందరూ లేకపోతే కంపెనీస్ కొలాప్స్ అయిపోతాయి అక్కడ ఉన్న కంపెనీస్. అలాగే అమెరికా ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది, అమెరికన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. దాంతో ట్రంప్ అడ్వైజర్స్, ఎకనామిక్ అడ్వైజర్స్ ఎవరైతే ట్రంప్ చుట్టూ డీప్ స్టేట్కి సంబంధించిన అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రంప్కి ఖచ్చితంగా నువ్వు చేసిన స్టేట్మెంట్ రాంగు, దీని మీద నువ్వు వెనక్కి తీసుకోవాలి ఈ స్టేట్మెంట్ని అండ్ అందరినీ స్వాగతించాలి ఖచ్చితంగా. మనం ఆల్రెడీ చాలా దేశాలతోని వైరం పెట్టుకున్నాం, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా దేశాలతోని వైరం పెట్టుకుంటున్నాం టారిఫ్స్ అని చెప్పేసి. సో మొత్తం మీద అది మనకే నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి మొత్తం మీద అయితే ట్రంప్ తన స్టేట్మెంట్ని వెనక్కి తీసుకున్నాడు. ఇమిగ్రెంట్స్ రావాలి, ఇమిగ్రెంట్స్ ఉండాలని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. ఒక్కసారి టైమ్ లైన్ ఆఫ్ ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ ఏమేమి జరిగాయి, ఇప్పటిదాకా ట్రంప్ ఎలాంటి పోస్టులు పెట్టాడు అనేది కూడా ఒకసారి చూసి ఫస్ట్ యాక్చువల్గా ఆ పోస్ట్ని ఒకసారి మళ్ళీ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. When foreign companies who are building extremely complex products, చూడండి ఆ పాయింట్ చూడండి, ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ ప్రోడక్ట్స్ని అమెరికన్స్ ఉత్పత్తి చేయలేరు ఒప్పుకుంటున్నాడు. ఖచ్చితంగా దానికి అబ్రాడ్ నుంచి, అంటే విదేశాల నుంచి దానికి నైపుణ్యం కలిగిన వర్కర్స్ని మాత్రమే పిలుచుకొని వాళ్ళతోనే చేయించుకునే ప్రయత్నం చేసే ఆప్షన్ తప్పించి ఇంకా ఆప్షన్ లేదు. అంటే ఆ నైపుణ్యం లేదని చెప్పేసి ఆ ఫస్ట్ లైన్లోనే తెలిసిపోతుంది. ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ ప్రోడక్ట్స్, మెషిన్స్ అండ్ వేరియస్ అదర్ థింగ్స్. సో ఆ సామర్థ్యం లేదని తనకే అర్థమైపోయింది. తన పక్కన ఉన్న అడ్వైజర్స్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. మొత్తం ఏదైతే ఐ వాంట్ దెమ్ టు బ్రింగ్ దేర్ పీపుల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ టు టీచ్ అండ్ ట్రైన్ అవర్ పీపుల్ హౌ టు మేక్ దీస్ వెరీ యునిక్ అండ్ కాంప్లెక్స్ ప్రోడక్ట్స్. ఈ యునిక్ అండ్ కాంప్లెక్స్ ప్రోడక్ట్స్ని చేయడానికి కొంతకాలం రమ్మంటున్నాడు. మళ్ళీ అదొక ట్విస్ట్ పెట్టాడు చూడండి. కొంతకాలం అంటే పని నేర్చుకున్న తర్వాత అవసరం లేదని చెప్పుకొస్తున్నాడు.
సో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాంటి స్టేట్మెంట్ చేసినప్పుడు ఏ కంపెనీస్ అయినా, ఏ దేశానికి సంబంధించిన నైపుణ్యం ఉన్న వాళ్ళైనా వెళ్ళాలనుకుంటారా కొంతకాలమే అన్నప్పుడు? కానీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మనం ఆలోచిస్తే కనుక ట్రంప్ నెక్స్ట్ టర్మ్లో ఖచ్చితంగా ఉండడు. ట్రంప్ లేనప్పుడు ఇలాంటి పాలసీలు కూడా ఉండవు, ఇమిగ్రెంట్స్కి ఇబ్బందులు కూడా ఉండవు. సో ఒక రకంగా స్వాగతిస్తున్నాడు, ఒక రకంగా ఇమిగ్రేషన్కి సంబంధించి వర్కింగ్ వీసాస్ H1B కావచ్చు, F1 కావచ్చు, స్టూడెంట్ వీసాస్ కావచ్చు, వీటన్నిటిని కూడా అలో చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద అయితే ట్రంప్ దిగిపోయిన తర్వాత ఆ అవకాశాలు కొనసాగే పరిస్థితులు కూడా నెలకొనవచ్చు. డెమోక్రాట్స్ మళ్ళీ రావచ్చు, అప్పుడు మళ్ళీ పరిస్థితులన్నీ మారే అవకాశం కూడా ఉంటుంది. ఒక రకంగా ఇదైతే హ్యాపీ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి ఆ ట్వీట్ని కంటిన్యూ చేస్తాను. ఇఫ్ we didn't do this, all of that massive investment will never come in the first place. మనం ఇది చెయ్యకపోతే అంత ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా ఉండేవి అని చెప్పేసి చెప్పుకొస్తున్నాడు. చిప్స్, సెమీ కండక్టర్స్, కంప్యూటర్స్, అలాగే షిప్స్, ట్రైన్స్ అండ్ సో మెనీ అదర్ ప్రోడక్ట్స్ దట్ వీ హ్యావ్ టు లెర్న్. సెమీ కండక్టర్స్, చిప్స్ ప్రస్తుతానికి వరల్డ్ మొత్తాన్ని ఇవే రూల్ చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఎలాంటి ప్రోడక్ట్స్ని, అలాగే రోబోట్స్ని, వీటన్నిటినీ కనుక మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలి, వీటన్నిటిని తయారు చేయాలంటే ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే సెమీ కండక్టర్ చిప్స్. మన ఇండియా కూడా ఇదే ధోరణిలో సెమీ కండక్టర్స్కి సంబంధించిన ఒక హబ్స్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో కొరత ఉంది, దాంట్లో స్కిల్డ్ వర్కర్స్ లేరు. ప్రస్తుతానికి ఇండియాలో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. బట్ మనం చూస్తే రీసెంట్ టైమ్స్లో చైనాకి సంబంధించిన వాళ్ళని కూడా వెనకకి తీసుకునే ప్రయత్నం చేసింది, చైనాపై ట్యాక్సెస్ వేసినప్పుడు. సో ఇప్పుడు మనం సౌత్ కొరియా కొన్ని కంట్రీస్తో మనం కొన్ని MOUs సైన్ చేసుకొని అక్కడ స్కిల్డ్ వర్కర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి మన వాళ్ళని కూడా ట్రైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్పెషలీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించి సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి చాలా ఇవాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. NVIDIA కావచ్చు, చాలా కంపెనీస్ ఉన్నాయి, ఇంటెల్ కావచ్చు, ఇవన్నీ పెద్ద ప్లేయర్స్, మార్కెట్లో బిగ్గెస్ట్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో దీంట్లో వీళ్ళు ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. కానీ ఇండియా కూడా దీంట్లో ఒక చంక్ని తీసుకునే ప్రయత్నం, ఒక భాగాన్ని తీసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. సో మొత్తం మీద అయితే ట్రంప్ అయితే దిగి వచ్చాడని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ పోస్ట్తోని. ఒకసారి సెప్టెంబర్ 8న ఆయన చెప్తాం ఏం జరిగిందనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 475 మంది హుండై బ్యాటరీ ప్లాంట్కి సంబంధించిన వాళ్ళు జార్జియా అనే స్టేట్లో, వాళ్ళని US ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు డీటైన్ చేసి మీకు వ్యాలిడ్ వీసాస్ లేవు, మీరు ఇక్కడ వర్క్ చేయకూడదు, మీరు వెంటనే రిటర్న్ అవ్వాలని చెప్పేసి. సో దాని తర్వాత లీగలీ బ్రింగింగ్ యువర్ వెరీ స్మార్ట్ పీపుల్ అండ్ వీ విల్ మేక్ ఇట్ క్విక్లీ అండ్ లీగలీ పాసిబుల్ ఫర్ యూ టు డూ సో అని చెప్పేసి ఆయన ఇమిగ్రేషన్ లాస్కి సంబంధించి ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తానికైతే సెప్టెంబర్ 15న ట్రంప్ మళ్ళీ సోషల్ మీడియా మాధ్యమంలో వెళ్ళి, నేను ఆగస్ట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాకి సంబంధించిన ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురండి, వాళ్ళందరూ రావాలి, మేము స్వాగతిస్తున్నాం, మీరు వచ్చి మాకు నేర్పించండి, మాకు ట్రైన్ చేయండి, ఇక్కడ ప్రజలకు ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత మీరు మళ్ళీ ఫేజ్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ బ్యాక్ ఇన్ టు దేర్ ల్యాండ్, మళ్ళీ వెళ్ళండి మీరు వెనకకి అని చెప్తున్నాడు. హీ పిచ్డ్ దిస్ యాజ్ అ వైటల్ స్టెప్ ఫర్ US టు రీలర్న్ ఇండస్ట్రీస్ వేర్ ఇట్ వన్స్ లెడ్ ద వరల్డ్ such as షిప్ బిల్డింగ్. సో అదే బేసికలీ షిప్ బిల్డింగు, సెమీ కండక్టర్సు, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్కి రిలేటెడ్ కాంప్లెక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చాలా హై స్కిల్స్ ఉండాలి, దానికి హై స్కిల్స్ ఉండాలి. అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఇంతకుముందు అమెరికా ఏదైతే ఒక స్థాయిలో ఉందో ఆ స్థాయికి మళ్ళీ తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మీరందరూ సహకరించాలి, మీరందరూ రండి, మీ అందరినీ నేను స్వాగతిస్తున్నా అని చెప్పేసి ట్రంప్ చెప్పుకొచ్చాడు. మొత్తం మీద అయితే దీని ఇంపాక్ట్ అయితే ప్రస్తుతానికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీసాలపై ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మనం చూస్తే కనుక వర్కింగ్ వీసాలు ఏవైతే స్పెషలిస్ట్ మనం అమెరికాలో మనం చూస్తే ఒక రకంగా సర్జన్స్, అడ్వకేట్స్, హెల్త్ ఎక్స్పర్ట్స్, ఫినాన్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే టాప్ 5 కంపెనీస్లో కూడా CEOs కూడా మన ఇండియాకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, సో వీళ్ళంతా చాలా స్కిల్డ్ హైలీ టాలెంటెడ్ పీపుల్ కాబట్టి వాళ్ళందరినీ కూడా రీటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో డిమాండ్ ఉండి రేపొద్దున ఫ్యూచర్లో ఇవాల్వ్ అయ్యే సెక్టార్స్లో కనుక మీరు నైపుణ్యం పొందితే ఖచ్చితంగా అమెరికాలో మీకు డోకా లేకుండా పోతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ట్రంప్ ఎలాగో దిగిపోయిన తర్వాత అది ఒక రకంగా మనకు మంచి
మంచి రోజులే అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత డెమోక్రటిక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి దాని తర్వాత వీసాకి సంబంధించిన ఆ రూల్స్ రెగ్యులేషన్ ఇవన్నీ కూడా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మీరేమనుకుంటున్నారు? అసలు ట్రంప్ తీసుకునే డెసిషన్స్, ట్రంప్ అతని వైఖరి అంటే వారం రోజులు సెప్టెంబర్ 8న 475 మందిని డీటైన్ చేయాలన్నాడు. సెప్టెంబర్ 15 వన్ వీక్ చేంజ్ అవ్వగానే లేదు ప్రపంచ దేశాల నుంచి నైపుణ్యం ఉన్న వాళ్ళందరూ మాకు కావాలని చెప్పేసి మళ్ళీ మాట మార్చి మళ్ళీ ఇంకో రకంగా చెప్పుకొస్తున్నాడు. సో ట్రంప్ చేసే స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా మనం నమ్మాల్సిన అవసరం కూడా లేదు. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక పోల్ కూడా మేము ప్రస్తుతానికి పోల్ కూడా రన్ చేస్తున్నాం. ఆ పోల్లో ఏమంటున్నారు ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. భారతీయులు ఇక్కడికి వచ్చేస్తే అమెరికా కథమేనా అని చెప్పేసి ఉంది. దానికి 91% అవునని చెప్తున్నారు, 9% కాదని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలు మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను చదివి వినిపించే ప్రయత్నం కూడా చేస్తాను, దాన్ని డిస్కస్ చేసి అనలైజ్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం మనం అందరం కలిసి. సో మొత్తానికైతే ఆ రోజు చంద్ర వికాస్ అమెరికా పని కథం అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు మొత్తం మీదైతే. సో ట్రంప్ ట్వీట్ని ఒక్కసారి మనం చూస్తే కనుక ఫారెన్ కంపెనీస్ హూ ఆర్ ఆల్రెడీ బిల్డింగ్ ఎక్స్ట్రీమ్ కాంప్లెక్స్ ప్రోడక్ట్స్, సో అలాంటి టాలెంట్ వాళ్ళ దగ్గర లేదు అని ఒప్పుకుంటున్నాడు. ఫస్ట్ పాయింట్లోనే చాలా క్లియర్గా లేదని ఒప్పుకుంటున్నాడు. దాని తర్వాత వచ్చి మాకు నేర్పించి మమ్మల్ని ట్రైన్ చేయండి మమ్మల్ని అందరినీ. మనం చూస్తే కనుక ఒకసారి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఈ ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ స్టార్ట్ అయినప్పుడు, ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయినప్పుడు అమెరికా చాలా ఫాస్ట్ పేస్లో ఉండే. వాషింగ్ మెషిన్లు, టెలివిజన్స్, లేకపోతే ఇలాంటి ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ఈ సామాగ్రి అంతా కూడా చాలా తయారయ్యేదే అమెరికాలో. పోను ఏమైందంటే మన ఈస్టర్న్ కంట్రీస్, ఇండియా కానీ, చైనా కానీ, అలాగే వియట్నాం ఇలాంటి కంట్రీస్లో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా తక్కువ అని చెప్పేసి వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఆపేసి ఆ వర్క్స్ అని మనకిచ్చేసి దాని తర్వాత ఒక్కసారి అసలు అమెరికాలో ఇప్పుడు ఎలాంటి ప్రొటెస్టులు జరుగుతున్నాయి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. Every city, every town, every city, every town. The ideological fascists like J.D. Vance Must go now. Trump must go now. No Trump. To 855. 855. To the river. Palestine will live forever. And we can because we have. Right? So as we enter. How dignified lives. ట్రంప్ మస్ట్ గో నౌ, ట్రంప్ మస్ట్ గో బ్యాక్ అని చెప్పేసి స్లోగన్స్ ఇస్తున్నారు. మొత్తం ఏదైతే అమెరికాలో కూడా ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషనే నెలకొంది. ప్రజలు ఎవరు ట్రంప్ని సమర్థించట్లేదు, ఏ రకంగానూ సమర్థించట్లేదు. అటు ఎకానమీ పరంగా ఒక ప్రక్కన ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా చాలా దయనీయంగా ఉంది చెప్పాలంటే ఒక రకంగా. సో ఇన్వెస్ట్మెంట్స్ పోయినాయి, ఫారెన్ కంపెనీస్ వెళ్ళిపోతున్నాయి, ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గిపోయింది, ఎకానమీ పడిపోయింది. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ట్రంప్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. అక్కడ ఉన్న ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ దిగిపోవాలని చెప్పుకొస్తున్నాడు. ట్రంప్కి అడ్వైస్ చేయడానికి అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కరొక్కరుగా అందరూ రిజైన్ చేసి పక్కకు జరిగిపోతున్న సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికైతే. అమెరికన్ ఎకానమీ కూడా ఒక రకంగా గడ్డు కాలంని ఎదుర్కొనే పరిస్థితులు అయితే ప్రస్తుతానికి నెలకొన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇండియన్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళందరినీ, వర్కర్స్ అందరినీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. సో ఖచ్చితంగా మన ఇండియన్స్ ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్లో, అన్ని ఇండస్ట్రీస్లో టాప్ పొజిషన్లో, అలాగే టాప్ లెవెల్లో స్కిల్స్ ఉన్న వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వీసాస్ కూడా రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంటుంది. H1B కావచ్చు, అలాగే మిగతా వర్కింగ్ వీసాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మళ్ళీ ఒకసారి ఆ వెసులుబాటుని కలిగించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. మొత్తం మీద అయితే భారతీయులు ఇక్కడికి వచ్చేస్తే అమెరికా ఖతం అయిపోతుంది అని చెప్పి మేము పోల్ రన్ చేస్తే దాంట్లో కూడా 90% అవునని చెప్తున్నారు, 91%. సో మొత్తం మీద అయితే ఇది ఒక రకంగా అమెరికాకి బ్యాడ్ న్యూస్, ట్రంప్కి బ్యాడ్ న్యూస్. ట్రంప్ మనం గనక ఒక్కసారి గమనిస్తే కదా 2025 స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రంప్ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది. అమెరికాలోనే
అతన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే ప్రపంచ దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఒక రకంగా డాలర్ని పక్కన పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. అమెరికన్ సుప్రీమసీ అనేది కూడా పోయే పరిస్థితి వస్తుంది మొత్తానికైతే. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దాని తర్వాత ఈస్టర్న్ కంట్రీస్ అన్నిటికీ మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్స్ అంతా మన ఇండియా, చైనా, సింగపూర్, వియట్నాం ఇలాంటి కంట్రీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇచ్చేశారు. ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అవుతుంది, ఇక్కడ లేబర్ కాస్ట్లు తక్కువ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ పంపించారు. పంపించిన తర్వాత ఇక్కడ మనం ఆ కంపెనీస్ని ఇవాల్వ్ చేసాం. ఆ కంపెనీస్ని బిజినెస్లను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసాం. మంచి లాభాలు గడిచారు. అమెరికా సుప్రీం పవర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు మాకు ఫారెన్ వర్కర్స్ అవసరం లేదు, ఎవరు రావద్దని చెప్పేసి సెప్టెంబర్ 8న ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ రియలైజ్ అయ్యాడు అసలు మన దగ్గర అలాంటి వర్క్స్ చేసే టాలెంట్ ఉందా అని చెప్పి ప్రశ్నించుకుంటే లేదని చెప్పి అర్థమైపోయింది. ఆయన చుట్టూ ఉన్న ఎకనామిక్ అడ్వైజర్స్ అలాగే డీప్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా తనకి సమాధానం ఇచ్చారు. మన వల్ల కాదు, మనం ముందుకు తీసుకెళ్ళలేం, మనం నడపలేమని చెప్పేసి. మొత్తం మీద అయితే ట్రంప్ దిగి వచ్చాడు. వీసా రిలాక్సేషన్స్ అలాగే ఫారెన్ టాలెంట్ అంతా మాకు కావాలి, మా దగ్గర ఉండి మా అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి, మాకు ఆ స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పించండి. ఇంతకుముందు ఇండస్ట్రియల్ పవర్ ఎలా ఉండేనో అమెరికా అలాంటి ఒక పవర్ని మళ్ళీ తయారు చేయడానికి మీరందరూ హెల్ప్ చేయాలని చెప్పేసి మొత్తానికైతే ట్వీట్ చేసుకొచ్చాడు. సో ఒక్కసారి ఒక కామెంట్ వచ్చింది, ఆ కామెంట్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మనోళ్ళకి శాలరీలు ఎక్కువ కావాలి, అందుకే వాళ్ళు ఏమన్నా కూడా అక్కడే వెళ్తున్నారు అని చెప్పి రాజా పల్లా ఆయన చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద అయితే డబ్బులు ఎక్కువ కావాలి అని చాలామంది వెళ్తున్నారు. యాక్సెప్ట్ చేయొచ్చా మరి ఏంటి, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఒక రకంగా మనం చూస్తే ఇండియాలో ఇప్పుడు మిడిల్ క్లాస్ ఇన్కమ్ అనేది చాలా పెరుగుతుంది. రానున్న రోజుల్లో 2030కి 2040కి మన మిడిల్ క్లాస్ మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళ ఇన్కమ్ అనేది చాలా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి నిన్న అమెరికాకు సంబంధించిన ఎకనామిక్ అడ్వైజర్ మనకు యుఎస్ అంబాసిడర్గా కూడా రాబోతున్నాడు రుబియో అని చెప్పేసి, రుబియో గోర్ అని చెప్పేసి ఆయన కూడా చెప్పుకొస్తున్నాడు. ఏంటంటే రానున్న రోజుల్లో ఇండియా చాలా పెద్ద ఎకనామికల్గా చాలా పెద్ద పవర్గా మారే అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర అంత రిసోర్సెస్ ఉన్నాయి, అంత పెద్ద మార్కెట్ కూడా ఉంది ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన కూడా చెప్పుకొచ్చాడు. మొత్తం మీద అయితే మరి మీరేమనుకుంటున్నారని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. Ideological fascists like J.D. Vance. Must go now. Trump must go now. No Trump. To 855. 855. To have dignified lives. Yeah, we're gonna. And we need to function.